సోదరి సోదరుమణులారా, అందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఈరోజు మనము రంజాన్ యొక్క ప్రాముఖ్యత మరియు ఈ నెల యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాము. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఖురాన్ నెల అవతరించిన ఈ యొక్క రంజాన్ నెల ఎంతో ప్రాముఖ్యమైనది. అంటే ఈ నెలలో మొట్టమొదటగా రంజాన్ నెలలో ఖురాన్ని అవతరింపజేశాడు అల్లాహ్ తాలా. ఎంతో శుభప్రదమైనటువంటి నెల ఇది. ఈ నెలలో విశ్వాసుల యొక్క ఆహార ఆద్యాలలో చాలా బర్కత్ అనేది కలుగుతుంది. ఈ యొక్క రంజాన్ మాసంలో విశ్వాసుల యొక్క ఆరాధనలకి అనేక రెట్లు పుణ్యం అనేది ఈ నెలలో లభించడం జరుగుతుంది అని మన యొక్క ప్రవక్త గారు చెప్పడం జరిగింది. ఈ యొక్క రంజాన్ నెలలో ఉపవాసాలు విధిగా చేయబడినది ఇస్లాంలో. అంటే 5 ఇస్లాం యొక్క బునియాద్ అంటారు కదా, ఆ 5 బునియాద్లో ఈ యొక్క ఉపవాసాలు కూడా ఒకటి విధిగా అయి ఉందన్నమాట. అంటే కలిమా తొయ్యబా, నమాజు, జకాతు, హజ్జు, ఈ యొక్క రంజాన్ యొక్క ఉపవాసాలు, ఈ 5 మనకు విధిగా చేయబడిన అన్నమాట. ఈ ఇస్లాంలో పాటించవలసినటువంటి ఈ 5 సూత్రాల్లో ఇదొక కంపల్సరీ అయింది అన్నమాట, ఉపవాసాలు అనేటివి. 4వది, ఈ నెలలో అలాగే ఫిత్రా దానం చేయాలని చెప్పి ఆదేశించడం జరిగినది ఇస్లాంలో. అంటే పేదవారికి ఖచ్చితంగా మనకు సంపాదనలో నుంచి ఫిత్రా అనేది ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది మన యొక్క ప్రవక్త గారు. అందుకనే దీన్ని ఈదుల్ ఫిత్ర్ అంటారు. ఈదుల్ ఫిత్ర్ అంటే దానం అనేది ఎక్కువగా చేస్తూ ఉండాలి ఈ నెలలో అని చెప్పి ప్రవక్త గారు చెప్పడం జరిగింది. మరియు తరావీ నమాజు పఠించాలని చెప్పి ప్రవక్త గారు చెప్పడం జరిగింది. తరావీ నమాజ్లో 20 రకాతులు ఉన్నాయి. 20 రకాతులు చదివే వాళ్ళు ఉన్నారు, 8 రకాతులు చదివే వాళ్ళు ఉన్నారు. ఇవి రెండు ఏంటంటే సహీ హదీసుల్లో చదివినదనమాట. 8 రకాతులు చదవచ్చు, 20 రకాతులు చదవచ్చు, మన యొక్క ఓపికని బట్టి అన్నమాట. అది అల్లా తాలా యొక్క సాన్నిధ్యాన్ని పొందేదానికి ఈ నెలలో ఎతికాఫ్ అనే దానికి ఒకటి పెట్టడం జరిగింది. ఎతికాఫ్ అంటే ఎల్లప్పుడూ 24 గంటలు అల్లా యొక్క ధ్యానంలో ఉండేటట్టు అనమాట. మస్జిద్లోనే కూర్చొని వాళ్ళకి సపరేట్ ప్లేస్ అనేది కేటాయించడం జరుగుతుంది. ఎతికాఫ్ ప్లేస్ అనేది అక్కడ కూర్చొని 24 గంటలు అల్లా యొక్క ధ్యానంలో ఉంటారు. వాళ్ళు అల్లాహ్ తాలా యొక్క సాన్నిధ్యాన్ని పొందేదానికోసంగా అల్లా యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటారనమాట. అలాగా 10 రోజులు ఎతికాఫ్ ఉంది, 15 రోజులు ఎతికాఫ్ చేయొచ్చు అని చెప్పి 3 రోజులు కూడా చేయొచ్చు. వాళ్ళ సమయ సందర్భాలను బట్టి, వాళ్ళ యొక్క అనుకూలతను బట్టి ఎతికాఫ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ నెలలో ఎస్పెషల్లీ ఏంటంటే అల్లా యొక్క సాన్నిధ్యాన్ని పొందేదానికి ఎతికాఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ నెలలో లైలతుల్ ఖద్ర్ అని చెప్పి చాలా శ్రేష్టమైనటువంటి ఒక రాత్రి ఉంది. అది ప్రవక్త గారు చెప్పారు. ఒక్కరోజు రాత్రి మేలుకొని భగవంతుని అల్లాహ్ తాలాని ఆరాధిస్తే ఆ యొక్క రాత్రి 1000 రాత్రుల కంటే చాలా శ్రేష్టమైనదని చెప్పి మా ప్రవక్త గారు చెప్పడం జరిగింది. అది చాలా చాలా శ్రేష్టమైనటువంటి రాత్రి. ఆ రాత్రి ఆఖరి 10 దినాలలో వెతకండి అని చెప్పారు. దాని తర్వాత ఏంటంటే బేసి సంఖ్యలు ఉండేటువంటి, అంటే 21వ ఉపవాసము, 23వ ఉపవాసం రోజు, మరియు 25వ ఉపవాసము, 27వ ఉపవాసం రోజు, మరియు 29. అంటే ఈ 5 ఉపవాస దినాలలో ఈ యొక్క శ్రేష్టమైనటువంటి లైలతుల్ ఖదర్ని మీరు తలాష్ చేయండి, అంటే వెతకండి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఈ యొక్క రాత్రి ఎవరైతే పొందుతారో వాళ్ళు 1000 రాత్రుల కంటే శ్రేష్టమైనటువంటి రాత్రి అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే చాలామంది ముస్లిమ్స్ ఏం చేస్తారంటే 27వ రాత్ అని చెప్పి, అంటే 27వ తేదీ అని చెప్పి కొంతమంది ఫిక్స్ అయిపోతారు. కానీ ప్రవక్త గారు అలా చెప్పలేదు. ఆఖరి 10 దినాల్లో వెతకండి అని చెప్పారు. అంటే దాని తర్వాత ఏం చెప్పారంటే బేసి దినాల్లో మీరు ఆ 5 రాత్రుల్లో ఒక రాత్రిని మీరు ఖచ్చితంగా పొందుతారని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అంటే ఆఖరి 10 రోజుల్లో వెతకండి అని చెప్పారు. అలా చెప్పడం జరిగింది. కానీ 27వ రాత్రి అని చెప్పి అలా అని ఏమీ లేదండి.
ఈ ఆఖరి 10 దినాల్లో ఈ లైలతుల్ ఖదర్ని తలాష్ చేయండి అని చెప్పడం జరిగింది. ఈ నెలలో స్వర్గద్వారాలు తెరుచుకోబడతాయి, నరకద్వారాలు మూసివేయబడతాయి అని చెప్పి మన యొక్క ప్రవక్త గారు చెప్పడం జరిగింది. అంటే శైతాన్ని బంధించేస్తాడు అల్లాహ్ తాలా. అంటే ఎలాగంటే ఇబాదత్ చేసే వాళ్ళకి కానీ అల్లాహ్ యొక్క ధ్యానంలో ఉండే వాళ్ళకి శైతాను ద్వారా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేదానికి అల్లాహ్ తాలా శైతాన్ని బంధించి వేస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే మనము ఎక్కువ తప్పుల నుంచి అంటే గుణాలు అంటే పెద్ద పెద్ద తప్పులు చేయకుండా ఉండే దానికోసంగా అలా చెప్పడం జరుగుతుంది. కానీ కొంతమంది ఏంటంటే ఈ నెలలో కూడా తప్పులు చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. దాని అర్థం అది కాదు. అంటే దీని అర్థం ఏంటంటే ఈ యొక్క నెల యొక్క సాఫల్యాన్ని పొందేదానికి మరియు దీని యొక్క గొప్పతనాన్ని, దీని యొక్క ధ్యానాన్ని పూర్తిగా మనం కనుక పొందగలిగితే నరకాగ్ని నుంచి మనకు విముక్తి కలిగే అవకాశం ఉంది అని చెప్పేదానికే. మామూలు రోజుల కంటే కూడా ఈ నెలలో చాలా పుణ్యాలని సంపాదించుకోవచ్చు మనం అల్లాహ్ తాలా దగ్గర. అంటే పాపాల నుంచి మనం దూరం అయ్యేదానికి ఇదొక చాలా పెద్ద మార్గం అని మనం చెప్పొచ్చు. అది దాని అర్థం. అంతేగాని శైతాన్ని బంధించి వేస్తారని అంటే మనకు చేసేవాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు. అంటే దాని అర్థం అది కాదు. ఈ విధంగా మీకు చెప్తున్నాను అంతే. ఇంకో విషయం కూడా చెప్పడం జరిగిందండి. ఈ నెలలో ఎవరైతే ఇబాదత్ చేసి అల్లాహ్ తాలాకి దగ్గర కాకుండా ఉంటాడో అతను చాలా పెద్ద దౌర్భాగ్యుడు అని కూడా చెప్పడం జరిగింది. రంజాన్ నెల ఎవరైతే పొందుతారో అల్లాహ్ తాలా నుంచి పొందడో అతను దౌర్భాగ్యుడు అని కూడా చెప్పడం జరిగింది. జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు బద్దువా చేశారు. ఎవరైతే రంజాన్ నెల పొందుతాడో అల్లాహ్ తాలా నుంచి బక్షిష్ పొందడో వాడు సర్వనాశనం అవుతాడు అని చెప్పడం జరిగింది. అంటే చూడండి దీని యొక్క ఫజీలత్ ఎంత గొప్పదో. రంజాన్ నెల అనేది చాలా చాలా గొప్పది. ఎవరైతే రంజాన్ నెల జీవితంలో పొంది అల్లాహ్ తాలా యొక్క సాన్నిధ్యాన్ని పొందడో అతను సర్వనాశనం అవుతాడని కూడా బద్దువా చేయడం జరిగింది జిబ్రాయిల్ అలైహిస్సలాం. దీనిపైన మన నబీ గారు కూడా ప్రవక్త సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం గారు కూడా ఆమీన్ అని చెప్పడం జరిగింది. చూడండి దీని యొక్క ప్రాముఖ్యత, శ్రేష్టత ఎంత గొప్పదో. ఈ యొక్క హదీసు అబూ హురైరా గారు నకలు చేయడం జరిగింది. మన యొక్క ప్రవక్త గారు ఇలా వివరించారని చెప్పి అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారు ఈ యొక్క హదీస్ను వివరించడం జరిగిందనమాట. ఎవరైతే ఈ యొక్క పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైనచో అల్లాహ్ తాలాకు విధేయులై ఆజ్ఞాపాలన చేస్తూ పుణ్యపురుషులు అల్లాహ్ తాలాకు విధేయతను ప్రదర్శిస్తూ ఆరాధనలో నిమగ్నులవుతారు అని చెప్పడం జరిగింది. అల్లాహ్ తాలాకు వినయ విధేయతలను ప్రదర్శిస్తూ ఆయన యొక్క సాన్నిహిత్యాన్ని పొందేదానికి ఎవరైతే నిమగ్నులవుతారో వాళ్ళు సాఫల్యాన్ని పొందుతారు. ఈ నెలలో పగలు ఖురాన్ అవతరింపబడింది. అంటే ఈ నెలలో ఖురాన్ను పఠించుట చాలా చాలా ఉత్తమమైనది. ఎక్కువ సమయం పఠించుట, అల్లాహ్ తాలా నామస్మరణలోను మరియు రాత్రుల్లో ఎక్కువ భాగం తహజ్జుద్ నమాజుల్లో గడుపుదురు ఎక్కువగా అని మన యొక్క ప్రవక్త గారు సల్లల్లాహు తఆలా వసల్లం గారు చెప్పడం జరిగింది. ఈ యొక్క నెలలో ఈ విధమైనటువంటి ఆచరణ చేస్తే మనం అల్లాహ్ తాలా యొక్క సాన్నిధ్యాన్ని పొందడం కాక మనం జహన్నం నుంచి కూడా మనం అల్లాహ్ తాలా నుంచి అంటే మన యొక్క విడుదల అనేది పొందవచ్చు అన్నమాట. నరకాగ్ని నుంచి విడుదల పొందేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ నెలలో ప్రతి ముస్లిం అంటే ఈ నెలలో ఎక్కువగా అల్లాహ్ తాలాని మన్నింపు కొరకు ఇస్తగ్ఫార్ ఎక్కువగా పఠిస్తూ ఉండాలి మనం. అంటే ఈ యొక్క పుణ్య కారణంగా మనకు చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరిగితే అల్లాహ్ తాలా మనల్ని మన్నించి వేస్తాడు. ఈ నెలలో పాపాలను చాలా తక్కువగా చేస్తారు ముస్లిమ్స్. అంటే చాలా వరకు ఆరాధనలో ఎక్కువగా నిమగ్నం అవుతారు. దీనివల్ల ఏమవుతుందంటే నరకాగ్ని నుంచి అల్లాహ్ తాలా యొక్క కోపం నుంచి మనము విముక్తిని పొందేటువంటి ఆస్కారం అనేది ఈ నెలలో అల్లాహ్ తాలా మనకు ప్రసాదించాడు. ఈ నెలలో అల్లాహ్ తాలా మన యొక్క ప్రవక్త గారు ఏం చెప్తున్నారంటే నమాజుల్లో కూడా చాలా చాలా ఎక్కువ రెట్లు పుణ్యాలు సంపాదించుకోవచ్చు మనం ఈ నెలలో. నార్మల్గా
మామూలు దినాల్లో రంజాన్ మాసం కాకుండా మామూలు దినాల్లో ఫరజు, సున్నతు, నఫిల్ అనేవి ఉంటాయి కదా. ఈ ఫరజ్ నమాజు ఒకటి చదివితే మనకు నార్మల్గా అల్లా తాలా 10 రెట్లు అనేటి పుణ్యం మనకి ఇస్తారని చెప్పి అల్లా తాలా చెప్పున్నాడు. కానీ రంజాన్ నెలలో అలా కాదు. ఒక్క ఫరజ్ చదివిన దానివల్ల మనకు 70 రెట్లు పుణ్యం లభిస్తుందని చెప్తున్నారు. మరియు అంతేకాకుండా 2 రకాతుల సున్నత్ నమాజ్ చదివితే మనకు ఫరజ్తో సమానంగా దర్జా లభిస్తుంది. మరియు నఫిల్ నమాజ్ చదివితే సున్నత్కు సమానంగా మనకు ఆ యొక్క దర్జా అనేది లభించడం జరుగుతుంది. ఈ విధంగా మన యొక్క ప్రవక్త గారు వివరించడం జరిగింది. నమాజుల్లో కూడా మన యొక్క పుణ్యాన్ని చాలా రెట్లు పెంచడం జరిగింది ఈ నెలలో. కావున చాలామంది ముస్లిమ్స్ ఏం చేస్తారంటే రాత్రుల్లో తహజ్జుద్, నఫిల్ నమాజులు మరియు తరావీ ఈ నమాజులు వదలకుండా ఖచ్చితంగా చదివితే మన యొక్క పాపాల నుండి మనం చాలా విముక్తి పొందే ఆస్కారం అనేది ఉంటుంది. ఎందుకంటే రంజాన్ నెలలో ఎక్కువ పుణ్యాలు లభించేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం దీన్ని ఆచరణలో పెట్టగలిగితే నరకాగ్ని నుంచి, అల్లా యొక్క కోపం నుంచి ప్రతి ముస్లిము విముక్తి పొందే ఆస్కారం ఉంటుంది. ఈ చెప్పేదానికంటే విన్నదానికంటే ఆచరణలో పెట్టేదానికి భాగ్యం అల్లా తాలా కలిగించుగాక ప్రతి ముస్లింకి. ఆమీన్. ఈ యొక్క రంజాన్ మాసం ప్రతి ఒక్క ముస్లింకి బర్కత్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ముందుకు పంపించండి. నేను ఇది మొదటి వీడియో పెట్టడం జరిగింది. వీడియో నాకు కొద్దిగా జంకుగా ఉంది. ఫస్ట్ ఎలా పెట్టాలో తెలియక. ఇన్షాల్లా నెక్స్ట్ టైం వీడియో చేసేటప్పుడు బాగా చేసి పెడతాను ఇన్షాల్లా.